కరీంనగర్ డీసీసీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ మాట్లాడుతూ ఎంతో మంది సీనియర్లు ఉండగా ఆనాడు సునీల్ రావుకు మేయర్గా అవకాశం ఇచ్చిన వీఆర్ఎస్ నేతలు నేడు చేమల పుట్టులోకి పాములు దూరినట్లుగా సునీల్ రావు వ్యవహారం ఉందని మాట్లాడడం హాస్యాస్పదమని, గతంలో గ్రానైట్ కుంభకోణం రాసలీలల కేసులపై భయంతోనే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బండి సంజయ్పై నోరు మెదపడం లేదని, స్మార్ట్ సిటీ కమిషన్లు, ఇసుక అక్రమ రవాణా, గ్రానైట్ వ్యాపారం, అపార్ట్మెంట్ల నిర్మాణంలో కమిషన్లు, సెటిల్మెంట్లు, చీకటి వ్యాపారాలతో ఎమ్మెల్యే గంగుల, మాజీ మేయర్ సునీల్ రావు కోట్లకు పడగెత్తారని, వీరిద్దరి అక్రమ ఆస్తులపై సిబి, సిఐడి, డీజీ, హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. రోజుల నుండి మాజీ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిపై ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ దొంగలు కలిసి ఊర్లు పంచుకునే విధంగా ఇద్దరు కలిసి కోట్లు సంపాదించినారు. వీరు గతంలో వీళ్ళ ఆస్తులు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే, దీనిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని, మరియు హోంమంత్రి సీఎం గారి బాధ్యత ఉన్నది కాబట్టి వారిని కూడా వీరిద్దరు సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నతాధికారులకు మా మైనార్టీ సెల్ తరఫున వీరిపై కంప్లైంట్ చేయడం జరుగుతుంది. స్మార్ట్ సిటీ వర్కులలో కానీ గతం నుండి 3 కోట్లు దాదాపు నగర మేయరు, మాజీ మేయర్ గారు 3 కోట్ల ఇల్లు కట్టినాడు. అది ఎక్కడి నుండి వచ్చినాయి ఆ డబ్బులు? మీరు ఉసుక దందా చేసుకుంటూ, గ్రానైట్ చేసుకుంటూ, సెటిల్మెంట్లు, ప్లాట్ల బిజినెస్ చేసుకుంటూ కొన్ని కోట్లు సంపాదించినారు. ఒకరిపై ఒకరు పోటీ ఆరోపణలు చేసుకున్నారు. చాలా మంచిగా చేసుకున్నారు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది మీ గురించి. మేము కూడా ఇద్దరి మీద ఒకరిపై ఒకరు ఏం ఆరోపణలు చేసుకున్నాం అవి పాయింట్ రాసుకున్నాం. వీరిపై ఫిర్యాదు చేస్తాం. వీరిపై ఎంక్వైరీ చేసి వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. వీరే కాకుండా గతంలో బండి సంజయ్ గారి సన్మానించడానికి ఎంఏఎంఆర్ని తీసుకొని మేయర్ గారు వెళ్ళినారు. పొద్దున లేస్తేనే బండి సంజయ్ ముస్లింల మీద విషంగా కూర్చున్నాడు. అలాంటి బండి సంజయ్ గారిని తీసుకుపోయి ఎంఏఎంఆర్ని తీసుకుపోయి సన్మానించినారు. ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని ముట్టు మీదకి వెళ్తేనే మేయర్ వెళ్ళిపోయాడు. చీమల పుట్టలకెళ్ళి పాము, కొందరు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేయర్ గారు బీజేపీలోకి వెళ్ళారంగానే చీమల పుట్టకెళ్ళి పాము వెళ్ళింది అంటున్నారు. ఆ పామును ఎందుకు రానిచ్చినారు మీరు? చీమల పుట్టలకెళ్ళి ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా టీఆర్ఎస్లో సునీల్ రావు గారికి, వినోద్ కుమార్ గారు, విద్యాసాగర్ రావు ఇదేమన్నా కులపాపరంగా పెట్టిన పార్టీ? అందరికీ న్యాయం జరిగే విధంగా పెట్టిన పార్టీ. సీనియర్లను విస్మరించి సునీల్ రావు గారికి మేయర్ ఇచ్చినారు. 5 సంవత్సరాలు కొన్ని కోట్లు ఆస్తులు సంపాదించుకొని బీజేపీలోకి వెళ్ళినాడు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళినాడు? ఏదో ఉద్ధరిద్దామని పోలేదు. అతని ఆస్తులు కాపాడుకునేందుకు రేపటి రోజు ఇదే బండి సంజయ్ గారే సునీల్ రావు మీద కంప్లైంట్ ఇస్తారు. ఈడీకి కంప్లైంట్ ఇస్తాడు, సిబిఐ కంప్లైంట్ ఇస్తాడు. వీరి ఆస్తులపై విచారణ చెప్పి ఆ భయంతోనే బీజేపీలోకి వెళ్ళింది, కానీ ఏది ఉద్ధరిస్తామని కాదు. వీరు గత 10 సంవత్సరాలకి వెళ్ళి బీఆర్ఎస్ పాలనలో మొత్తం 5 లక్షల కోట్లు లో బడ్జెట్ చేసి వెళ్ళినారు. వీళ్ళు మొత్తం పర్సెంటేజ్ల మీద, ఇప్పుడు ప్రాజెక్టుల పేరు మీద పర్సెంటేజ్ల మీద వీరు ఎన్నో ఆస్తులు సంపాదించారు. ఇప్పుడు కేటీఆర్ గారు విదేశాలకు వెళ్ళడం, డబ్బులు దాచుకోవడం. కవిత బుర్జు ఖలీఫాలో పెద్ద ఫ్లాట్ వేసుకున్నది, 10 కోట్లదట. ఈ డబ్బులు ఎక్కడి? అవన్నీ ప్రజల పైసలు, ఈ కమిషన్లకి వచ్చిన పైసలు. ఈ లో బడ్జెట్ ఉండుట్లా 5-6 స్కీములు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలో అవి చేయడానికి లో బడ్జెట్ ఉండడం వల్ల మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రి శ్రీధర్బాబు గారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం 14 నెలల్లో దాదాపు వీళ్ళు 2-3 నెలలు విదేశీ పర్యటనలు పెట్టి విదేశీ పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలు తెలంగాణకు తేవడానికి ఎంతో కష్టపడుతున్నారు. వీరు కష్టపడుతున్నారు, మీరేమో ఉన్నదంతా దోచుకొని లో బడ్జెట్ చేసినారు. ఇలాంటి నాయకులను కఠినంగా శిక్షించాలని మేము మైనార్టీ సెల్ పక్షాన కోరుతున్నాము. మరియు ఈ సునీల్ రావు అనే వ్యక్తి గతం నుండి గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చినాడు, తర్వాత బీజేపీలోకి వెళ్ళినాడు. ఇలాంటి పార్టీలు ఇంకో పార్టీలకు ఏ ప్రభుత్వం వస్తే ఆ పార్టీలకు వెళ్ళే వ్యక్తి, ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్య తీసుకోవాలని జిల్లా మైనార్టీ సెల్ పక్షాన కోరుచున్నాను.
గంగుల కమలాకర్ గారు కూడా గతం నుండి ఏదో గ్రానైట్ ఇప్పుడు గ్రానైట్ అవినీతి చేసి ఇంతకుముందే బండి సంజయ్ గారు ఢిల్లీకి వెళ్ళి ఈడీ కంప్లైంట్ ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ వేసి గంగుల కమలాకర్ దానికి భయపడి బండి సంజయ్ గారి మీద మాట్లాడటం లేదు బండి సంజయ్, ఎందుకంటే గతంలో కంప్లైంట్ చేసినారు. మళ్ళీ ఇంతకుముందు అసలు ఇలానే ఒక బ్యూటీ పార్లర్ లేడీ దీనికి కమలాకర్ సంబంధం ఉన్నట్టు కూడా చేసినారు. ఇలాంటి మళ్ళా ఇప్పుడు బీజేపీ 80 స్ట్రాంగ్ ఉంది, ఏదో మళ్ళా అవినీతి ఏదో బయట పెడతాడనే కమలాకర్ బయట పెడతాడని బండి సంజయ్ పెడతాడనే ఉద్దేశంతోనే బండి సంజయ్ గారి మీద కమలాకర్ గారు ఏమి పెట్టడం లేదు. ఇలా ఒక్కొక్కరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పోటీ చేసుకుంటున్న ఇలాంటి నాయకులని మరియు వీళ్ళది వత్తాలు పలుకుతున్న ఎంఎం నాయకులను అందరినీ ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి వారిపై అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యే కమలాకర్ గారిపై మాజీ మేయర్ సునీల్ గారిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేసి కఠినంగా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని మేము కూడా మైనార్టీ సెల్ తరఫున కాంప్లైంట్ ఇస్తున్నాం. వీరిపై కఠినంగా చర్య తీసుకోవాలని మరియు ప్రజలు అంత గమనిస్తున్నారు. ప్రజలు ఇలాంటి నాయకులకు వచ్చే ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలని, ఇలాంటి నాయకులకు ఎప్పుడు ఓట్లు వేయొద్దని జిల్లా మైనార్టీ చెప్పే కోరుచున్నాను.